నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. టాలీవుడ్‌లో అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారి తనయుడు ఎవరైతే ఉన్నారో అభయ్ రామ్, మా ఇప్పుడు మహేష్ బాబు గారు తీస్తున్న 'వారణాసి' మూవీలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రలో ఆ పాత్ర పోషించబోతున్నాడంటూ కొన్ని వార్తలైతే చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అఫీషియల్లీ ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాకపోయినా కూడా ఘట్టమనేని కుటుంబాల్లో అలాగే ఎన్టీఆర్ కుటుంబంలో ఇది ఒక క్రేజీ న్యూస్ అని అయితే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు రాజమౌళి దర్శకత్వంలో అయితే ఒక 'వారణాసి' మూవీ రాబోతుంది. దీనికి సంబంధించి మహేష్ బాబు గారి యొక్క చిన్ననాటి పాత్రలో ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్‌ని అందులో ఎంచుకున్నారు అంటూ కొన్ని వార్తలు రావడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు గానీ ప్రెజెంట్ అయితే ఇక్కడ సోషల్ మీడియాలో బాగా ఈ న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. దీనికి సంబంధించి ఆ మూవీ టీమ్ నుంచి గానీ ఎవ్వరూ కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోగా పైగా కూడా ఇది కేవలం ఒక ఫ్యాన్స్ మాత్రమే ఈ వార్తను తెరలేపుతున్నట్లయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఈ న్యూస్ వల్ల అయితే మూవీకి అయితే ఒక మంచి హైప్ వస్తుందని అయితే చెప్పుకోవాలి. ఒకవేళ నిజంగా ఏమైనా ఎందుకంటే కరెక్ట్‌గా సూట్ అవుతాడు మహేష్ బాబు చిన్ననాటి పాత్రలో అంటూ సెలెక్ట్ చేశారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే నిజంగా ఏమైనా ఆ లుక్‌లో చూపించబోతున్నారా ఎన్టీఆర్ తనయుడిని? ఎందుకంటే మూవీ ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కొత్తగా అనౌన్స్ చేసుకుంటూ వస్తారు చిన్ననాటి పాత్రల నుంచి. సో అలాగే ఇయన్ని కూడా అలా సెలెక్ట్ చేసుకున్నారా అభయ్ రామ్‌ని ఏంటి అనే కోణంలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఆల్రెడీ ఖుష్ అవ్వడం జరుగుతుంది. అలాగే మూవీకి కూడా ఒక హైప్ రావడం జరుగుతుంది. ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో ప్రెజెంట్ అయితే ఈ వార్త బాగా వైరల్ అవ్వడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ నిజంగా ఈ 'వారణాసి' మూవీలో మహేష్ బాబు చిన్ననాటి పాత్ర ఏదైతే ఉందో ఇందులో ఎన్టీఆర్ గారి తనయుడు అభయ్ రామ్‌కి నిజంగా చోటు దక్కిందా? ఆ పాత్రలో ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామే నటించబోతున్నాడా అనేదైతే ఫ్యాన్స్ అందరిలో ఒక క్వెషన్ మార్క్ ఉంది. ఈ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో ఈ వైరల్ న్యూస్ ఇది నిజమైతే బాగుండు అని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఫుల్ పండగ చేసుకుంటున్నారు. ఈ అప్డేట్ నిజమైన అబద్ధమైన సో ఏదేమైనా కానీ ఇది నిజం అవ్వాలని కొంతమంది కోరుకుంటే కొంతమంది అయితే ఇది ఫేక్ న్యూస్ అని అయితే కొట్టిపారేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏది మనం చూసుకున్నా కానీ ఎందుకంటే ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. వాళ్ళ పిల్లల్ని కానీ మనవళ్ళని కానీ ఇలా ఇండస్ట్రీకి పరిచయం చేసుకుంటూ వస్తారు. ఆ విధంగానే ఇప్పుడు ఎన్టీఆర్ గారి తనయుడు అభయ్ రామ్‌ని కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని ఉంటారు రాజమౌళి గారు మహేష్ బాబు యొక్క చిన్ననాటి పాత్ర కోసం అని అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది అయితే తెలీదు. చాలా వరకు ఫేక్ న్యూస్ అని అంటున్నారు. మరి ఇది అఫీషియల్లీ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు అయితే మనం ప్రెజెంట్ వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.